ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అంటే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి కావచ్చు, ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి కావచ్చు, ఎన్ని ఎక్స్ట్రా లడ్డూలు ఇస్తున్నారు అన్నదాని గురించి, అలాగే తిరుమల ఘాట్ రోడ్ మార్గాల్లో ద్విచక్ర వాహనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. ఇలా వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి లడ్డూ ప్రసాదంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు, రోజుకు 3.5 లక్షల లడ్డూల విక్రయం. శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై వదంతులు నమ్మవద్దు. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు. తిరుమల అన్నమయ భవనంలో ఆదివారం ఈవో, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ గారితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని 50 రూపాయల లడ్డూ ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యం అన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూలు కొరకు నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలు ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తుందని, ఇందులో 2.5 లక్షల లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తుందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండటానికి వీలవుతుందన్నారు. తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా భక్తుల ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు, దర్శనం చేసుకోని వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సివిఎస్ఓ జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు తెలిపారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఈవో గారు విజ్ఞప్తి చేశారు. ఇదండి, తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి తగినన్ని ఎక్స్ట్రా లడ్లు ఇస్తాము అని, అంటే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ దర్శనం టికెట్ ఆరు టోకెన్ పై ఇచ్చే ఉచిత లడ్డూతో పాటుగా గతంలో ఇస్తున్న విధంగానే ప్రతి భక్తుడికి 4 నుంచి 6 ఎక్స్ట్రా లడ్లు వరకు లడ్డూ కౌంటర్లో ఇస్తున్నారు. అయితే లడ్డూ ప్రసాదాల విక్రయంలో దళారులను నిర్మూలించడం కోసం ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా కేవలం స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం మాత్రమే లడ్డూ కౌంటర్కి వస్తున్నటువంటి భక్తులకి వారి యొక్క ఆధార్ కార్డు మీద రోజుకి 2 లడ్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులకి మాత్రమే రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి. దర్శనం టికెట్ ఆరు టోకెన్ పై తీసుకునే ఉచిత లడ్డూతో పాటుగా ఎక్స్ట్రా లడ్లు తీసుకునే భక్తులకి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా కేవలం లడ్డూ ప్రసాదం మాత్రమే తీసుకునే భక్తులు కంపల్సరీ లడ్డూ కౌంటర్లో ఆధార్ అనేది నమోదు చేసుకొని ఆ రోజుకు సంబంధించి 2 ఎక్స్ట్రా లడ్లు మాత్రమే పొందాల్సి ఉంటుంది. దీన్ని గమనించుకొని లడ్డూ ప్రసాదాల విక్రయంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని టీటీడీ ఈవో గారు శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను నిషేధిస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అక్టోబర్ 8న గరుడ సేవ దృష్ట్యా ద్విచక్ర వాహనాలపై నిషేధం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ రోజున భక్తులు భారీగా తరలి రావడాన్ని దృష్టిలో ఉంచుకొని 2 ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిషేధించింది. ఈ సంవత్సరం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ అక్టోబర్ 8వ తేదీన జరగనుంది.
అక్టోబర్ 8వ తేదీ గరుడ సేవ సందర్భంగా అధిక సంఖ్యలో తిరుమలకి భక్తులు తరలి వస్తారు కాబట్టి భక్తుల భద్రతా దృష్ట్యా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది. ఇదండి ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 8వ తేదీన గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. అయితే ప్రతి సంవత్సరం గరుడ సేవ రోజున అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు కాబట్టి భక్తుల భద్రతా దృష్ట్యా అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు 2 ఘాట్ రోడ్ మార్గాలలో ద్విచక్ర వాహనాలను టీటీడీ వారు అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రోజున 74,498 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,355 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే 4,06,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగింది. అయితే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 8 గంటల తరువాత ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కొత్తగా జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా స్వాతి గారు, మేము నవంబర్ మంత్ లో కాలినడకన వెళ్దాం అని అనుకుంటున్నాం. దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమైనా రూల్స్ ఉన్నాయా చెప్పండి, ఆర్ నార్మల్ గా అలిపిరి నుండి వెళ్ళిపోవచ్చా అని అడుగుతున్నారు. తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాల్లో పర్టికులర్ టైంలో మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మీరు ఆల్రెడీ నవంబర్ మంత్ లో నడిచి వెళ్లే తేదీకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లడానికి అలో చేసే సమయంలో నడిచి వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ హనీ గారు, డోనర్ టికెట్స్ నవంబర్ మంత్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్లీజ్ రిప్లై మ్యామ్ అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి అయితే ఎలాంటి అప్డేటు లేదండి. టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తపస్వి గారు, నమస్తే అండి, అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పగలరు అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జిఎస్కే గారు, సిస్టర్ నా 300 రూపీస్ టికెట్ పైన మా నాన్నకి అలో చేస్తారా, నేను సుపదం ఎంట్రీలో వెళ్ళడానికి ఎలిజిబుల్ గా ఉన్నాను అడుగుతున్నారు. అలా ఒకరి టికెట్ పైన వేరొకరు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి అనుమతించారండి. దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ కావచ్చు, ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకున్నారో ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఆ పర్సన్స్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్స్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనంకి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు.
ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.